ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను అమలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభుదేములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కుడి కొరకై మీ సన్నిధికి రాగలగడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనములు. సమయానికి వచ్చిన నీ ప్రియబిడ్డల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారికి రావాల్సిన దీవెన దయచేస్తున్నాను. కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, అలక్ష్యంగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. మరి వారిని కూడా దర్శిస్తున్నాను. నీ పనిని వారు ఎంతో శ్రద్ధతో భయభక్తులతో చేయుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. నీ ప్రశస్తమైన నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని తెచ్చుకుంటా ఉన్నాం. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారని. కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లు వెంబడిస్తూ ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారికి రావాల్సిన దీవెన బహుమానము మీరు అనుగ్రహిస్తురండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము కూడా దీవెనకరంగా ఉంచుతారు. ఎన్నో విషయాల కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నాం. సహాయపడుతారండి. మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును ఉద్దేశించిన యెడల రాజుల కొరకును అధికారుల కొరకును ప్రజలందరి కొరకును ప్రార్థించమని సెలవిచ్చినారు. అలాగూ ప్రార్థించుడు సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఎండవేడి తీవ్రతగా ఉంది. మరి రైతులు తమ పండించిన పంటను కోస్తూ ఉన్నారు. వారికి కూడా కావలసిన క్షేమం అనుగ్రహిస్తారండి. ప్రతి కీడు నుంచి తప్పిస్తారమని ప్రార్థన చేస్తాం. రానున్న దినాలలో VBS పరిచర్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికీ ఆరంభించబడినాయి. వీటికి అన్నిటి యందు మీ సమృద్ధి, మీ సహాయము వారికి అనుగ్రహిస్తారండి. హైదరాబాద్ ఇబ్రోలో జరుగుతూ ఉన్నాయి, ఉండవల్లిలో జరుగుతూ ఉన్నాయి, మరి ఇంకా ఆయా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అన్నింటినీ ప్రభావ మీ సహాయం అనుగ్రహిస్తారండి. వారికి కావాల్సిన క్షేమం విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మెటుకు మా సమయం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకో. సోదరి లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి, క్షేమం అనుగ్రహిస్తారండి. ప్రభా ఎంతో నెమ్మదితో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చేడుగు హాస్పిటల్ నుంచి సహాయపడుతున్నాడు. ఇలాగూ ఆయా ప్రత్యేకమైన అక్కర్లో ఉన్న వారి కొరకు విజ్ఞాపన సహాయపడుతున్నాడు. మమ్మల్ని పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్ష మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి, ఆమేన్. చేర్చబడిన సియోను గీతంలో నుండి పాట సంఖ్య 1. మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి
సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాప్తి యేసు నీవే, సర్వవ్యాప్తి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు గవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవివే, మహాదేవుడవివే. గత దినములు స్మరించగా, గొప్పది నీ విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయ కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి. గత దినములు స్మరించగా, గొప్పది నీ ఆలోచన, నమ్ము కాపాడితివి. దయ కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవివే, మహాదేవుడవివే. విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘక్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి. మధునేపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘక్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి. మధునేపములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడవివే, దేవుడవివే. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము. నన్ను నీకే అర్పించుకుందును, నీదు మాటకు లోబడేదను. నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము.
నన్ను నీకే అర్పించుకొందును. నీదు మాటకు లోబడేదను. నేడే నాతో మాట్లాడుము. నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడా నీవే, మహాదేవుడవివే. మా మహిమతో వచ్చేదావు. లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచేదను. నిన్నే బహుమానముగా పొందేదను. మా మహిమతో వచ్చేదావు. లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచేదను. నిన్నే బహుమానముగా పొందేదను. నిన్నే బహుమానముగా పొందేదను. మహాదేవుడవివే, మహాదేవుడవివే. సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే. సర్వవ్యాప్తి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే. పాట సంఖ్య 5, కొత్తగా చేర్చబడిన పాటలు 5. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు. ధూపంబు వేయుటకు, పరిచర్య చేయుటకు. ధూపంబు వేయుటకు, పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. యెరూషలేము ఎడారి ఆయను. యూదా దేశము దిగంబరి ఆయను. యెరూషలేము ఎడారి ఆయను. యూదా దేశము దిగంబరి ఆయను. ద్రాక్షావనములు పాడైపోయెను. ద్రాక్షావనములు పాడైపోయెను. అయినను దేవుడు కృపజూపుచుండగా. అయినను దేవుడు కృపజూపుచుండగా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా. దేవుని చిత్తమును ఇలాలో జరిగించుచు. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా. దేవుని చిత్తమును ఇలాలో జరిగించుచు. చేయుడి ప్రభునకు ఇంపైన సేవా. చేయుడి ప్రభునకు ఇంపైన సేవా. భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు.
భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ కుమా, అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులు ప్రవక్తలు ఓ పెద్దలారా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులు ప్రవక్తలు ఓ పెద్దలారా. బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను, బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను. తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా, తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ కుమా. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమేచ్చుటకు. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమేచ్చుటకు. సిద్ధపడు జీతము బహుమానము పొందా, సిద్ధపడు జీతము బహుమానము పొందా. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు, కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. పాట సంఖ్య 564, పాత పుస్తకాల్లో 553. 564, 553. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. ఓ నా సోదరా వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబాడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు,
ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతల పైకొట్టవాడే, సిపాయి చేతల పైకొట్టవాడే, నీ శిరసునట్లే సమర్పించు, నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో దుము. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగ సహితుడై, వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో వందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నందుమా, నీవును ప్రార్థనా శక్తి. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నందుమా, నీవును ప్రార్థనా శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో ముందుము. సాహసమునని వాత్మా ఖడ్గమున, సాహసమునని వాత్మా ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు,
ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయమందుము, నీవాత్మాయుద్ధములో జయమందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు. ఓ నా సోదరి వెనుకంజ వేయకు. ప్రార్థన కొరకై మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయపడుతున్నారు. నీ ప్రజల యొక్క క్షేమము కొరకై నీ లేఖన భాగములను విరిచి పంచిపెడుతురండి. మాకు ఏది అవసరమో అది నీ పరసంబంధమైన సింహాసనం నుంచి మాకు దయచేస్తురండి. ప్రభా, నీ యొక్క మాటను గౌరవించి నీ సన్నిధికి రాగలిగిన వారి బట్టి మీకు కొందరు. ఎంతోమంది కానీ మాటను లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు. కనికరించి లక్ష్యపెట్టి వారుగా వారిని సిద్ధపరుస్తురండి. దినాలు గడిచిపోతూ ఉన్నాయి, వారములు అయిపోతూ ఉన్నాయి, వారములు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు అయిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. కానీ మా యొక్క జీవితంలో ఏ మార్పు లేదు. మీ చిత్తమైతే దర్శించి మార్చబడిన వారముగా నీ సన్నిధిలో ఉండు కొరకై సహాయపడుతారండి. మరి మనందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద నమూలు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుడిని అయినా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుటకు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ప్రార్థన కొరకై మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేని కొరకు ప్రార్థించాలా? వారం వెంబడి వారం ప్రార్థిస్తూ ఉన్నాము కదా, ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము కదా, ఉదయం ప్రార్థిస్తూ ఉన్నాము కదా, సాయంత్రం ప్రార్థిస్తూ ఉన్నాము కదా, వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటూ ఉన్నాము కదా. అయితే ఏ సంగతుల కొరకు ప్రార్థించవలసిన వారు ఉన్నామో, భక్తుడు మోషే మరలా రెండవసారి ఇశ్రాయేలుకు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే గ్రహించుటకు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను గ్రహించుటకు ఏం కావాలి? మనకు శక్తి కావాలి. ఈ గ్రహించేటువంటి సంగతుల కొరకై మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారు ఉన్నాం. నువ్వు చెప్పినది గ్రహించలేదనుకో, దానివల్ల నీకే ఉపయోగము ఉందా లేదా? నువ్వు గ్రహించగలిగితేనే ఉపయోగం. మాస్టరు పాఠం చెప్తూ ఉంటాడు, అది విని గ్రహింపు తెచ్చుకున్నాడు అనుకోండి, వాడికి ఉపయోగం, లేకపోతే ఉపయోగంలే. నీవు నేను కూడా గ్రహించాల. గ్రహిస్తేనే ఆ సంగతిని మనం ఏం చేయగలము? ముందుకు తీసుకువెళ్ళగలం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం.
సమూయేలు రెండవ గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం. అంతటా రాజు యోవాబు నీకు బోధించినా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలినవాడు అయిన రాజా, నా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని, ఆ మాట మనకు కావాల, చెప్పిన దానిని తప్పక ఎవరైనా యోవాబు అబ్షాలోము వరకు మరుగు మాటలతో ఒక స్త్రీ, ఎవరావిడ? తికోవా ఊరి స్త్రీ. ఆ తికోవా ఊరి స్త్రీని రప్పించి, ఎందుకంటే వారు జ్ఞానం కలిగిన వారు. సరే, ఇప్పుడు మరుగు మాటలతో యోవాబు ఏం చేశాడంటే ఆమెకు నేర్పించాడు. ఆమెకు నేర్పించి ఈ మాటలన్నీ ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? రాజు ఎదుట చెప్పాలి. అవి ఎట్లాంటి మాటలు? అవి మరుగు మాటలు. ఇప్పుడు ఈ మరుగు మాటలను ఎవరు గ్రహించారు? అది నీ జీవితంలో కూడా ఈ మాటలను గ్రహించాల. ఏ మాటలను గ్రహించాలి? నువ్వు దేవుని వాక్యం అనే మాటలను నువ్వేం చేయాలా? చదివేయటం కాదు. కొంతమంది చదువుకుంటూ పోతారు, దానివల్ల ఏం ఉపయోగము? గ్రహించాలా. ఒకవేళ లేకపోతే ఇప్పుడు దేవుని అడగాల. దావీదు అంటా ఉన్నాడు, యోవాబు నీకు బోధించిన, ఆమంటా ఉంది, చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు. ప్రభునందు ప్రేమించే వారులారా, అందుకే సంగతిని శోధించుట రాజులకు ఘనత, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించగలగాల. లోక సంబంధమైన సంగతులు కాదు. దావీదు ఆ తికోవా ఊరి స్త్రీ చెప్తా ఉంటే ఏం చేశాడు? గ్రహించగలిగి. ఆమె మరుగు మాటలు చెప్పింది. ఆమె అంత తేలిగ్గా ఏం చెప్పలేదు సంగతి. ఎందుకంటే జ్ఞానం కలిగిన యోవాబు ఆమెకు బోధించాడు. అయితే అన్ని మాటలను కూడా రాజు ఏం చేశాడు? ప్రభునందు ప్రేమింటి వారలారా, మరలా అబ్షాలోము రాజు సన్నిధికి ఏం చేయబడ్డాడు? తీసుకురాబడ్డాడు. అయితే యెరూషలేముకు తీసుకురాబడ్డాడు. తర్వాత రాజు యొక్క దర్శనం చేశాడు. అది వేరే విషయం. నీ జీవితంలో కూడా చెప్తా ఉన్నది, నువ్వేం చేయాలా? గ్రహించాలా. ఎందుకు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఎక్కడ? ఆ మధ్యాహ్న కాల సమయంలో, ఆ సాయంత్రకాల సమయంలో, ఆ ప్రార్థన జరిగే చోట ఆ ఊదారంగు పొడియము తూయితేర పట్టణ స్థలాలు ఒక్కటే కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? అందరూ గ్రహించలేకపోయినారు. అందరూ ఏం చేయలేకపోయినారు? నీ జీవితంలో గ్రహింపులోకి వచ్చేటి కొరకు ఏం చేయాలంటే, ప్రభా నీ వాక్యమును నేనేం చేయాలా? నీ దాసుడు చెప్తుండగా కానీ, నేను చదువుతుండగా కానీ, ఏదైనా వింటుండగా కానీ, ఆ దానిలో ఉన్నటువంటి సంగతిని మనం ఏం చేయాలా? ప్రభునందు ప్రేమించే వారులారా, నువ్వు గ్రహింపగలిగితేనే, లేకపోతే నీకు ఏ ఉపయోగము లేదు. ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలా? ప్రభువా చెప్పినది నేనేం చేయాలా? గ్రహించు. దావీదు గ్రహించినాడు. చెప్పినది తప్పక గ్రహించేటువంటి వాడు దావీదు. నీవు నేను కూడా అటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. దేని కొరకు అడిగినా? ఏం గ్రహించాలంటే న్యాయమును గ్రహించుటకు. అది గ్రహించగలిగితే కనుక తర్వాత అవన్నీ వాటి వెంబడి ఏం చేస్తూ వచ్చాయి? అవే వస్తూ వచ్చాయి. మనము గ్రహించలేకే ఏం చేస్తూ ఉన్నామంటే శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటా ఉన్నాం. గ్రహింపు కలిగిన వారుగా ఉండాలా. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది ఎదుగుతూ ఉన్నావా? మీకు ఇదివరకు ఒక్క సంగతి చెప్పాను. గ్రహింపు అనే దానికి
ఏంటి అని నిదర్శనం అంటే, ఒక రాజు తన పుట్టినరోజు సందర్భంగా తన కోటలో ఏది కావలిస్తే అది తన యొక్క ప్రజలు కోరిందల్లా ఇస్తానని ఏం చేశాడు? చాటింపేశాడు. ఆ పుట్టినరోజు సందర్భంగా తన రాజ్యం నుండి ప్రజలు అది నాన్న కోట తలుపులు తెలుసుకోబడతాయి, కోటలోనికి రావచ్చు, ఏది అడిగితే అది కాదనకుండా ఏం చేస్తానన్నాడు? ఇస్తానన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ దినం రానే వచ్చింది. అందరూ వస్తూ ఉన్నారు. ఎక్కడికి? కోట లోపలికి. ఎవరికి ఏది అందంగా ఉంటే, ఎవరికి ఏది అది కాస్ట్లీది అయితే, ఎవరికి ఏది ఘనంగా కనపడితే దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? అడుగుతూ ఉన్నారు, పట్టుకుపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, అయితే ఒక ఆయన వచ్చాడంట. ఆయన అట్లాగే చూస్తూ ఉన్నాడు, అట్లాగే చూస్తా. ఇప్పుడు అందరు వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఈయన ఏం చేయట్లే. ఈ రాజు దృష్టి ఆయన మీద పడిందంట. అంటే అక్కడ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎట్లా చెప్పండి? వస్తువులు కొన్నే ఉన్నాయనుకోండి, జనం ఎక్కువ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? మనకు దొరకదేమో అన్న ఆతృత ఉంటుంది, అవునా కదా? మనకు దొరకదేమో అని ఏం చేస్తాం? ఆతృత కలిగి ఉన్నాం. ఇప్పుడు రాజ్యం అంతా వస్తూ ఉంది, అక్కడ ఏం కొదువు లేదు. కాకపోతే ముందు ఏం చేయాలి? మనము మంచివి తీసుకుపోతే బాగుంటుంది కదా అని. అయితే ఆయనకి అటువంటి కంగారేములే. ఇప్పుడు రాజు ఆయనను పిలిచాడంట. పిలిచి, ఏమిరా బాబు, నీకు సరిగ్గా అర్థం అవ్వలేదా అంటే, అర్థమై, మరి ఏమి కోరుకోవేంటి? ఏం కావాలి నీకు? ఏం కావాలా? అప్పుడు ఆయన అన్నాడంట, రాజుగారు మీరే కావాలండి నాకు. ఎవరు కావాలా? మీరే కావాలండి. ఇప్పుడు చూడండి, అందరూ ఏమి అడిగారంటే కనబడేటువంటి సంగతులు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఈయన ఎట్లా గ్రహించాడంటే, రాజు కూడా కోటలోనే ఉన్నాడు, రాజు కూడా. కాబట్టి ఇప్పుడు రాజే ఆయన వాడు అనుకోండి, అన్నీ కూడా ఆయనవే. గ్రహింపులోకి వస్తే నీ జీవితంలో ఇప్పుడు ఆయన ఎంతో మెచ్చుకున్నాడంట. అంటే అందరూ ఏంటంటే, ఇప్పుడు చూడండి, బంగారం బట్టి ఎంతకాలం ఉంటుంది? వజ్రాలు బట్టి ఎంతకాలం ఉంటుంది? పొలం బట్టి ఎంతకాలం ఉంటుంది? ఒకప్పుడు ఒకరి దగ్గర ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి కొంతకాలమే. అయితే రాజు ఇప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు ఎంతో గ్రహింపు కలిగిన వాడు, నా తర్వాత సింహాసనం మీద ఎవరు? నువ్వే. ఎందుకంటే ఆయన కోరుకున్నదేంటి? ఆయన గ్రహించిందేంటి? నీవు నేను కూడా గ్రహింపు. ప్రభువా, నీ వాక్యం నాకేమవ్వాలా? బోధపడాలా. ఏదైతే చదువుతా ఉన్నానో అది నేను గ్రహించగలగాల. ఇలాగడిగితే దేవుడు తప్పక ఏం చేస్తాడు? నీకు గ్రహింపులోనికి వేస్తాడు. అంటే ఇది వాక్యము ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. నువ్వేదో అలాటప్పాగా దీనిని గ్రహించటానికి నీ వలన కాదు. నువ్వేం చేయాలంటే ఆయనను అడగాల. సొలొమోను ఒకవేళ మనం చూడగలిగితే ఎంత చక్కనైనటువంటి పదము దేవుడు ఆయనకు వాడుతూ వచ్చాడో చూడండి. ఆయన అంటాడు, న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించువని నీవేం చేశావు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ గ్రహింపుకు వచ్చినటువంటి సొలొమోను దేవుని చేత ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించాడు. నీ తర్వాత నీలాంటి రాజు ఉన్నాడు, నీకు ముందు నీలాంటి రాజు. ఎందుకు ఇంత ఆశీర్వాదము? కారణము దేనిని బట్టి అంటారు చూడండి. ఇంత ఆశీర్వాదానికి కారణం దేన్ని బట్టి? ఆయన గ్రహింపు కలిగిన వాడిగా ఉన్నాడు, అంతే. అడుగుతా ఉన్నావా? ఏది ప్రాముఖ్యమైందో ఆయనకు గ్రహింపు వచ్చింది కదా. సింహాసనం కాదు, లేకపోతే శత్రువుల ప్రాణము కాదు, లేకపోతే దీర్ఘాయువు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఏం గ్రహించాడు ఆయన? ఏం గ్రహించాడు? నీవు నేను మన దృష్టి, మన ఆలోచన దేని మీద? నశించిపోయే దాని మీద, లేకపోతే చిరకాలం ఉండే దాని మీద. సొలొమోను ప్రార్థన నీవు నేను చూడగలిగితే గ్రహింపు. ఎంతోమంది ఏమి లేరు? గ్రహింపు లేని వారుగా ఉన్నారు. గ్రహిస్తే శ్రేష్టమైన సంగతులు చూడగలుగుతావు. లోతు భార్య గ్రహింపు లేనిదిగా ఉంది. ఆమెకు ఎంతసేపు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాటి మీదే ఉంది, కానీ ఆమె ఆశ, కోరిక, దృక్పథము
ఆమె దేవుని యొక్క మాట యొక్క గ్రహింపులోనికి ఆమె ఏం చేయలేదు. అందుకే వెనక నుండి చూచి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మనము గ్రహించవలసింది ఏంటి అంటే, గ్రహించవలసింది ప్రభువా వివేకం లేదా నీ వాక్యమును గ్రహించుడి కొరకు నాకేం చేయాలా, జ్ఞానం అనుగ్రహించాలి. దావీదు చెప్పినది తప్పక గ్రహిస్తూ ఉన్నాడు. సొలొమోను ఆ వివేకమును గ్రహించుడి కొరకై నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను ఇంకా ఈ గ్రహింపులోనికి ఏం చేయలేదు, రాలా. ఇంకా ఈ గ్రహింపులోనికి రాలా. గ్రహింపులోనికి వచ్చామనుకోండి, అలా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం వచ్చిందనుకోండి, నీవు నేను కూడా దేవుని వెంబడించట్లో మరలా ఏం చేయము, వెనుక తీయం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్నో సంగతులు చెప్పను, ఈ 2 సంగతులే. మొదటిది ఎవరు, దావీదు. రెండోది ఎవరు, సొలొమోను. దావీదు చెప్పినది తప్పక గ్రహించుటకు ఏం కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు. సొలొమోను చెప్పినది వివేకమును గ్రహించుడి కొరకై జ్ఞానమును అడుగుతూ ఉన్నాడు. నీవు నేను ఈ 2 సంగతులకు రావాలా. ప్రభువా నీ వాక్యమును గ్రహించుడి కొరకు, నీ కార్యమును గ్రహించుడి కొరకు నువ్వు నాకేం చేయాలా, నువ్వు నాకేం చేయాలా. గ్రహింపు లేకపోతే మనం ఏం చేస్తాం. ఉదాహరణకు మనోహ ఉన్నాడు, ఆయన భార్య ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క దూత ఆమె దగ్గరికి వచ్చింది. పుట్టబోయే బిడ్డకి ఏమి చేయాలో అవన్నీ కూడా ఆమెకి ఏం చేస్తూ వచ్చింది, తెలియపరుస్తూ వచ్చింది. ఇప్పుడు మనోహ అన్నాడు, నేను కూడా చూడాలా. దేవుడు ఆయన దగ్గరకు పంపించాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, అయ్యో మనం దేవుని చూసాము ఏమైపోతాం, మరణమైపోతాం. ఇప్పుడు ఆయన భార్య ఏమంటా ఉంది, మనము మరణం కాం. ఎందుకంటే మనకు రాబోయేదాన్ని ఆయన ఏం చేశాడు, చెప్పాడు, జరగబోయేదాన్ని. కాబట్టి మనం ఏమేమో గ్రహింపులోకి రాలేదనుకోండి, ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది, కలవరం వస్తుంది. ఎదుగుతా ఉన్నావా, కలవరం. నీవు నేను గ్రహించాలా. నువ్వు ఏం గ్రహించాలంటే లోక సంగతులు కాదు, ఏం గ్రహించాలా, దేవుని యొక్క వాక్యము. అది మరుగు మాటలతో చెప్పబడిన దావీదు గ్రహించాడు. తెకోవ ఊరి స్త్రీ మరుగు మాటలతో చెప్పింది, అయితే చెప్పినది తప్పక ఏం చేశాడు ఆయన. నువ్వు గ్రహిస్తూ ఉన్నావా, ఎంత వాక్యం వినబడతా ఉంది నీకు. ఆదివారం 3 వర్తమానములు, సహోదరులకు ఒక వర్తమానం, ప్రార్థన కూడా ఒక వర్తమానం, ఈలో ప్రత్యేకమైన కోడికలు, పుట్టినరోజు కోడికలు, పెళ్ళి కోడికలు, చావు కోడికలు, 1-2. ప్రతి దాంట్లోనే ఒక అర్థం ఉంది. నువ్వేం చేయాలా, ఏదో వచ్చాడు 2 పాటలు పాడుకున్నాం, సేవకు 4 మాటలు చెప్పాడు, ఇది కాదు. ఏం చెప్పాడు ఇవాళ, ఒక గ్రహింపు. ఆ గ్రహింపు లేకపోతే ఎట్లా చెప్పండి. యేసు ప్రభు వారితో నడుస్తూ ఉన్నారు అమ్మాయి గ్రామంకి వెళ్తున్న శిష్యులు. గ్రహింపులోకి వచ్చారా? వారు దేవుని మాటలే, దేవుని ఆలోచనే, దేవుని తలంపులే, దేవుని సిలువ వేసినందుకు దుఃఖాక్రాంతులే. కానీ దేవుడు వారితో ఉంటే వారు గ్రహించలేకపోయినారు. ఎంత మరి విచారకరమైన సంగతి. నీవు అంతే, వస్తూ ఉన్నావు మందిరానికి, కానీ ఆయన వాక్యం ఇంకేం చేయట్లేదు. ఎందుకు చెప్పబడింది ఈ మాటలు, నా కొరకై ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని అనుగ్రహించడు ఈ వారము. గ్రహింపు అనేది నీకు నాకు అవసరం. అదేం కష్టమైనది కాదు, కఠినమైనది. అసలు నువ్వు మనసు పెడితే, వెళ్తా ఉన్నావా, నువ్వు మనసు పెడితే అది ఏమి కఠినమైంది కాదు. నువ్వు ముందే అది అంత అనుకుంటావు కాదు, ఏమీ కాదు. ద్వితీయోపదేశకాండం 30:11 చెప్తాడు, నువ్వు గ్రహించడానికి అదేమి కఠినమైనది కాదు, కష్టతరమైనది కూడా కాదు. కాకపోతే ఏంటి కారణం అంటే నువ్వు సరైన రీతిగా ఆ వాక్యం మీద ఏం చేయట్లేదు, మనసు పెట్టట్లా. లేకపోతే అడగట్లేదు దేవుని, ప్రభువా నీ వాక్యం గ్రహించుకు తగిన శక్తి నాకేం చేయాలా. ఎప్పుడైతే ఇట్లాంటి హృదయం కలిగిన వాడిగా ఉన్నావో దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు, ఇటువంటి ఆశీర్వాదం తెస్తాడు. ఏంటయ్యా ప్రార్థన విషయం అంటే, ప్రభువా నీ వాక్యమును గ్రహించుడి కొరకు, నీ కార్యములను గ్రహించుడి కొరకు నాకేం చేయాలా, వివేకం ఇవే. కొంతమంది గ్రహించలా. ఆ ఫరో ఉన్నాడు, అస్సలు ఆడు గ్రహింపలేదు ఎన్ని అద్భుతాలు చేయబడ్డాయో. అలా
విద్వాంసులు చెప్పారు, వాళ్ళ శకునుగాళ్ళు చెప్పారు, ఇది దేవుని వ్రేలు. కానీ ఆయనకి ఏం లేదు, గ్రహింపు లేదు. ఆయనతో ఉండేటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు, యెహోవా వీరి పక్షంగా ఏం చేస్తూ ఉన్నాడు, గ్రహింపు లేదు వాడికి. అందుకే ఎర్ర సముద్రంలో తేలిపోయాడు. నీకు నాకు ఇంకా గ్రహింపు లేదు. ఎట్లాగు వాక్యం కొరకు ఏం చేయాలి నువ్వు? ప్రభా, నీ వాక్యమును గ్రహించి శక్తి నాకు అనుగ్రహించు. నీ యొక్క మరుగు మాటలను తేటగా నేను గ్రహించినట్లుగా నాకు శక్తి అనుగ్రహించు, వివేకం అనుగ్రహించు. ఇటువంటి గ్రహింపు కలిగిన వారముగా మరి దేవుని వాక్యముని చదివి మేలు పొందుటికై దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు సహోదరుల కూడి కొరకే ప్రార్థిస్తున్నాడు. రేపు ఉదయం 9 గంటలకు సహోదరుల కూడికి. రేపు 27వ తారీఖు దేవరపల్లి అగాపేలో మరి కృతజ్ఞతా కొడుకుంది సోదరుడు ఓబేద్ గారి కుటుంబ పక్షంగా. ఆ కూడికి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసు. తర్వాత 29 నుండి 3 వరకు 29 నుండి 3 వరకు కూడా మరి జనరల్గా వీబీఎస్ జరగబోతూ ఉంది. 29 నుంచి 3 వరకు జ్ఞాపకం పెట్టుకోండి. 5 రోజులు 29, 30, 1, 2, 3 ఈ 5 రోజులు కూడా మరి అక్కడ దేవుని దాసులు బర్నబాస్ గారికి దేవుడు సహాయం చేయలాగున, వాతావరణము కొంచెం తేటగా ఉండలాగున, ఎండ వేడియం లేకుండా బిడ్డలు ఎంతోమంది అక్కడికి వచ్చేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత మరలా 6వ తారీఖు నుండి నిడదవోళ్ళ వీబీఎస్ 6వ తారీఖు నుండి నిడదవోళ్ళ వీబీఎస్ బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఉండండి. మీకు వాహనాలు పెడతాం. ఒకవేళ మీ ఇంటి పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకురండి. కేజీ నుంచి పీజీ దాకా తీసుకురావచ్చు. ఒకవేళ మీరున్న ఇల్లు పక్కన ఎవరైనా దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారు ఉంటే కనుక తీసుకురండి. తీసుకొస్తే మరి 5 రోజులు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకున్నాను. దేవుని దాసులు అహరోన్ గారు, ఆయన జత పనివారు, కలిసి పనిచేస్తున్న వారికి దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహించలాగున, తగిన శక్తి అనుగ్రహించలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 10:30 అయింది. 11:30 దాకా మనము ప్రార్థన కూడిక 9 అయింది. 9 అనుకున్నాం, మీరు 9:30కు వచ్చారు. కాబట్టి 9:30 అంటే 10:30, 11:30 2 గంటలు అని చెప్పాం. ఎవరైతే మొన్న వారము ప్రార్థన చేయలేదో వారు ముందు ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి, అందరూ చేయండి. ప్రార్థన మనవాడు కూడా చెప్తాను. ఏదైతే 10:30 అనుకున్నాం కదా, 11:30 దాకా ప్రార్థన కలిగి ఉంటాం. చెప్పండి మీ ప్రార్థన అంశాలు ఏంటి చెప్పండి. రాజేష్ కొరకు ఎప్పుడు రాత్రి ఇలా వెళ్ళాడు, ప్రజలాడు చెప్పాడు నాకు. దయచేసి గమనించండి. రాజేష్ కొరకు ప్రార్థన చేస్తారండి. నరసింహన్ యొక్క బిడ్డ మరి నేను ట్రాక్టర్ మంచి పడ్డాడు. ఇక్కడ కొంచెం దెబ్బతలింది. ఎటువంటి కీడు లేకుండా ఈ 5 రోజుల్లోనే దేవుడు సంపూర్ణంగా ఆయన స్వస్థపరచులాగిన, ఎటువంటి నష్టం లేకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సహోదరు లక్ష్మి గారని చిన్నాయిగూడెము, ఆమె ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. గత కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కొరకు కూడా ప్రార్థన చేస్తారండి. చంటి బిడ్డ తల్లి మొన్న డెలివరీ అయింది. ఆమెకు చాలా అనారోగ్యంలో ఉన్నారు. బిడ్డ కూడా చిన్న పిల్లవాడు, 10 రోజులు 11 రోజుల బిడ్డకు మరి మీ ప్రార్థనలో ఆమె స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాను. అమ్మ చెప్పండి. ధాన్యం కూడా మరి కోతలు కోస్తూ ఉన్నారు. అది కూడా క్షేమంగా మళ్ళీ మిల్లుకు వెళ్ళడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం నడిచిపోయినాక వాళ్ళ ధాన్యము మిల్లుకు వెళ్ళడానికి, లారీ రావడానికి అన్నిటి కొరకు సమస్తం మేలుకరంగా జరుగుడు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయమాని గారి కొరకు ప్రార్థన చేస్తారండి. ఆవిడ కూడా సంపూర్ణ బేబీ గారు అత్తగారు, ఆమె కూడా ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. చెప్పండి. కాన్ఫరెన్స్ ఎవరు చెప్తా ఉన్నారు? చెప్పమ్మా.
ప్రైజ్లాడు చెప్పండి. సరోజనమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తారండి. ఈరోజు రాత్రి ఆమె హైదరాబాద్ వెళ్తూ ఉంది. రానున్న దినాల్లో కంటి ఆపరేషన్ కూడా వెళ్ళాలి. ఆ దేవుడు డాక్టర్కి తగిన జ్ఞానం ఇచ్చి ఆ సమయాలు ఎంతో దీవెనకరంగా ఉంచి మంచిగా జరగడానికి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. సోదరు రోదే గర్భవతిగా ఉంది. బిడ్డను కనికరించి మరి ఆమె కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం, చెయ్యి మీద గడ్డ వచ్చింది, ఎటువంటి కీళ్ళు లేకుండా ఉండి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు వెత్తబడిన వాక్యం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మాకు కూడా నీ వాక్యమును గ్రహించుడు ఎందుకు చెప్తా ఉన్నారో అది తప్పక గ్రహించుడికి కావలసినటువంటి వివేకమును మీరు మాకు దయచేస్తామని ప్రార్థన చేస్తాం. మేము లోక సంగతులు గ్రహిస్తూ ఉన్నాం, అయితే నీ కార్యములు గ్రహించలేకపోతా ఉన్నాం ప్రభువా. అట్లా కాకుండా దావీదు వలె, సొలొమోను వలె మేము కూడా గ్రహింపగలిగిన వారం ఉండడు కొరకై, ఒకవేళ సొలొమోనుకు లేకపోయినప్పటికీ నీవు అనుగ్రహించిన విధానం బట్టి మీ కొందనములు మేము కూడా అడుగుతూ ఉన్నాం. నీ వాక్యమును గ్రహించుడి కొరకు నీ లేఖన భాగంలో చదివినప్పుడు వాటిని హృదయంలో భద్రపరచుకుంటూ తగిన జ్ఞానం, వివేకము మాకు దయచేస్తారండి, సహాయపడుతుంది. శోమరాని పరిచయం జ్ఞాపకం చేసుకునండి ప్రభా. రేపు మరి సహోదరుల కూడిక జ్ఞాపకం చేసుకుని దాసరాలు మీరు వాడుకుంటారండి. మరలా 27వ తారీఖు కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతా కూడిక వరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవరపుల అగాపేలో మీ సహాయం దయచేసి దాసులు ఓబేది గారి హస్తాలను బలపరుస్తున్నాను. ఆదివారము ప్రభుదిన పరిచయ కొరకై మీ యొక్క సహాయం దయచేస్తున్నాను, ప్రభు చూపిస్తున్నాను. మరలా 29 నుండి 3 వరకు జనరల్ VBS కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాని దాసస్తాలు బలపరుస్తున్నాను, చక్కగా జరుగుతూ సహాయపడుతున్నారు. 6 నుండి మరలా 10 వరకు మరి నిడదోలు బేతంలో జరగబోయే VBS కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. ఈ పరిచయలన్నింటిలో నీ కృపను విస్తరింపజేస్తారండి, సహాయపడుతూ ప్రార్థన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి రాజేష్ కొరకు ప్రార్థన చేస్తాం. ఏమన్నా బిడ్డ కనికరిస్తున్నాడు. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాక్టర్ పడి గాయమైంది. స్వస్థ గాయము చేయవాడు నేనే, గాయం కట్టువాడు నేనే. ఇంకా కీడు లేకుండా సహాయపడుతుంది. ఈ 5 రోజుల్లో అది తగ్గడానికి సహాయపడుతారండి. మీది గాయపడిన హస్తము బిడ్డ మీద ఉంచుతారండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్న సహాయం అదే కన్ను ఆయన మీద లేకుండా సహాయపడుతారండి. నీ కన్ను దృష్టి బిడ్డ మీద ఉంచుతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి చేతులకు కష్టాజితాన్ని దీవిస్తారండి. పండిన పంటను బట్టి నీ కొందనములు అవి మరి క్షేమంగా మరి ఆ మిల్లుకి చేరడానికి లారీకి రావడానికి సహాయపడుతారండి. వారికి ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశంలో మీరు తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతురండి. మరి దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదాపులకు కావాల్సిన క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, బలం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రము. సోదర లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ఉంటుండగా సహాయపడుతారండి, సంపూర్ణ క్షేమం అనుగ్రహిస్తారండి. తిరిగి ఆరోగ్యంగా ఇంటికి రావడానికి సహాయపడుతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సరోజన గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంత్రం హైదరాబాద్ ప్రయాణం సహాయపడుతారండి. రానున్న దినాల్లో కంటి ఆపరేషన్ వెళ్ళాలంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. డాక్టర్కి తగిన జ్ఞానం దయచేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు చూపిస్తారండి. సో రోజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భవతిగా ఉంటుండగా క్షేమం అనుగ్రహిస్తారండి. ఆ చేతి మీద గడ్డను మీరు ముట్టి స్వస్థపరుస్తారండి. కీడు లేకుండా సహాయపడుతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెవరైతే ఆ ప్రత్యేకమైన అక్కర్లో ఉన్న వరకు విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. మీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారి ప్రార్థనతో మా ప్రార్థన అంగీకరిస్తారమ్మని కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి ఆసక్తి బట్టి నేను స్తుతిస్తూ వారు కూడా సహాయపడుతారమ్మని యేసునామమున ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు. ఎక్కడ ఉన్నారు ప్రార్థన చేస్తారండి.